ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 693 నామము సత్యాసంద, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యాసందాయ నమః అని చెప్పాలి. సత్య సత్యమునకు, సంద స్థానముగా గలది. ఈ విశ్వంలో సత్యమైనది బ్రహ్మ. బ్రహ్మ సత్యము జగన్మిథ్య. అందువలన సత్యం అంటే బ్రహ్మ అనే అర్థం. చెప్పుకుంటే బ్రహ్మ యందు స్థానంగా గలది అంటే బ్రహ్మసూత్రాల అవధులను దాటకుండా విశ్వ ప్రణాళికను అమలుపరచు సమన్వయ స్వరూపిణి. అమ్మవారి సత్యాసంధత ఆమె సృష్టిలోని సర్వవాస్తు పదార్థ శాశ్వత లక్షణ ధర్మాలే నిరూపిస్తాయి. భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా ఆమె భక్తుల పట్ల ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ సత్యాసంధతను వెల్లడిస్తుంది. సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 694 నామము సాగర మేకల, 6 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాగర మేకలాయ నమః అని చెప్పాలి. సాగర సముద్రములే, మేకల వడ్డానముగా గలది. సాగరం అంటే సముద్రము, సముద్రము అంటే ముద్రలను కలిగినది అని అర్థం. సృష్టికి కావలసిన సమస్త జీవ వాస్తు జలానికి సంబంధించిన అచ్చులని మౌల్డ్స్, ముద్రలు అంటారు. అందుకే తైత్తిరీయంలో సృష్టి ప్రారంభాన్ని సూచించే మంత్రము తతః సముద్రో అర్ణవ సముద్రాధర్ణ వాదతి సూర్యచంద్రమాసదోథ యథా పూర్వమా కల్పయత్ అని చెప్పబడింది. సముద్ర పదానికి ముద్రలు కలిగినది అని సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా. ఆ జలములు భౌతిక సృష్టికి గర్భాన్ని మూల కారణాలు కాబట్టి ఈ నామంలోని సాగర పదము సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి. ఇక మేకల పదం, మేకల అంటే వడ్డానము, మొలనూలు. ఈ వడ్డానాన్ని సరిగ్గా ఆడవాళ్ళు కట్టి ప్రదేశం వద్ద ధరిస్తారు. స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలో జీవోత్పత్తి కారకమైన అండాలుంటాయి. అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహతారకాది సంయుక్తమైన విశ్వ సృష్టి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి. సరిగ్గా ఇక్కడే సృష్టికి సంబంధించిన సమస్త వాస్తు జీవ జలాల ముద్రలు, మచ్చలు లేదా మౌల్స్ ఉండేది. సముద్ర జలాలు మేకల్లాగా ఉన్నాయని చెప్పడం ఎంతో ఔచిత్యమైన విషయం. సముద్రానికి అమావాస్య పౌర్ణిమలు ఎలా సర్వదినాలు అవుతాయో అలాగే స్త్రీలకు రజస్వల ఋతుమతి సమయాలను కూడా సూచిస్తాయి. సముద్రము రత్నాలకు, వివిధ జలచరాలకు ఉత్పత్తి స్థానము. అలాగే స్త్రీ గర్భము మానవ జాతికి ఉత్పత్తి స్థానం. ఇలా అన్ని విధాల ఈ నామము సార్థకమైనది. అందుకే అమ్మవారు సాగర మేకల. భౌతిక శరీరం అనే సంచిని తిరిగేయడానికి, బోర్లేయడానికి ఉపయోగించే పట్టు మన బొడ్డు వద్ద ఉంటుంది. అంటే పదార్థానికి సంబంధించిన అధోలోకాలకు, ప్రజ్ఞకు సంబంధించిన ఊర్ధ్వలోకాలకు సమన్వయాన్ని తెలిపే సీమంత రేఖే ఈ సాగర మేకల. శ్రీమాత్రే నమః. సూక్ష్మ స్థితిలో పైన ఉండే ఆకాశము, స్థూల స్థితిలో క్రింద ఉండే భూమి కలుసుకున్నట్లుగా అనిపించే దిక్చక్రమును ఈ మేకల్లాగా కూడా అర్థం చేసుకోవచ్చును. అంటే ఈ మేకలను, ఊర్ధ్వ మేకలను అధోలోకాలకు సమన్వయ సీమంత రేఖగా ఊహించాలి. ఈ మేకలను ఊర్ధ్వ అధోలోకాలకు సమన్వయ సీమంత రేఖగా ఊహించాలి. ఒకటి, సముద్రాలను మేకల్లాగా కలిగినది అంటే సృష్టికి తోడ్పడే జలాలను, ముద్రాలను కలిగిన సముద్రాలను జీవ అండాలతో గర్భధారణకు సంబంధించిన కటి ప్రదేశం వద్ద వడ్డానంగా ధరించినది అని అర్థం. ఊర్ధ్వ 2
అదో స్థూల లోకాల సమన్వయ సీమంతరేఖగా సాగరాలను మేకల్లాగా కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.